హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఎక్సర్సైజ్ 6.2 7 అండ్ 8 ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ముందుగా 7th ప్రాబ్లం. యూజింగ్ థీరమ్ 6.1 ప్రూవ్ దట్ ఏ లైన్ డ్రాన్ త్రూ ద మిడ్ పాయింట్ ఆఫ్ వన్ సైడ్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ప్యారలల్ టు అనదర్ సైడ్ బైసెక్ట్ ద థర్డ్ సైడ్. ఇక్కడ స్టేట్మెంట్లో ఏమి ఇచ్చారంటే, సో ఏదైనా ఒక ట్రయాంగిల్లో ఏదో ఒక సైడ్కి మిడ్ పాయింట్ తీసుకున్నప్పుడు అదే మిడ్ పాయింట్ మీదుగా ఒక లైన్ డ్రా చేసినప్పుడు ఆ లైన్ కూడా అనదర్ సైడ్కి ప్యారలల్ లైన్ అయినప్పుడు అదే లైను థర్డ్ సైడ్ని బైసెక్ట్ చేస్తుందని ప్రూవ్ చేయాలి. మరి ఈ స్టేట్మెంట్ను ప్రూవ్ చేయాలంటే దీన్ని మ్యాథమెటికల్గా కన్వర్ట్ చేసుకోవాలి. మరి అది ఎలా కన్వర్ట్ చేసుకోవాలంటే, ముందుగా మనకు ఒక ట్రయాంగిల్ తీసుకోవాలి. సో నేను ఇక్కడ ఏబీసీ అనే ట్రయాంగిల్ తీసుకున్నా. అండ్ ఆ ట్రయాంగిల్లో ఏదో ఒక సైడ్కి మిడ్ పాయింట్ తీసుకోవాలి. నేను ఇక్కడ ఏబీకి పి అనే మిడ్ పాయింట్ తీసుకున్నా. అలానే ఆ మిడ్ పాయింట్ మీదుగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. నేను ఇక్కడ పీక్యూ అనే లైన్ డ్రా చేసుకున్నా. అలానే ఆ లైను అనదర్ సైడ్కి ప్యారలల్ అవుతుందని వాళ్ళు ఇచ్చారు. సో ఇక్కడ పీక్యూ అనేది మనకు ఏ సైడ్కి ప్యారలల్ అవుతుందంటే బీసీకి ప్యారలల్ అవుతుంది. ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలంటే, ఇదే పీక్యూ లైను ఏసీని బైసెక్ట్ చేస్తుందని ప్రూవ్ చేయాలి. మరి పీక్యూ అనే లైను ఏసీని బైసెక్ట్ ఎప్పుడు చేస్తుందని చెప్తామంటే, ఈ పీక్యూ అనే లైను ఏసీని 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసినప్పుడు, అంటే ఏక్యూ లెంత్ క్యూసీ లెంత్ ఈక్వల్ అని ప్రూవ్ చేసినామంటే అప్పుడు పీక్యూ అనే లైను ఏసీని బైసెక్ట్ చేసిందని చెప్పచ్చు. సో సింపుల్గా మనము ఏక్యూ ఈజ్ ఈక్వల్ టు క్యూసీ అని ప్రూవ్ చేస్తే అప్పుడు పీక్యూ బైసెక్ట్స్ ఏసీ అని చెప్పచ్చు. సో ఫస్ట్ గివెన్, మనకి గివెన్లో ఇక్కడ ఏబీసీ ట్రయాంగిల్ తీసుకున్నాము. ఇన్ ట్రయాంగిల్ ఏబీసీ, సో మిడ్ పాయింట్ వాళ్ళే ఇచ్చారు మనకు. మనం ఏ మిడ్ పాయింట్ తీసుకున్నామంటే పి అని తీసుకున్నాం. పి ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి. సో ఏదైనా ఒక సైడ్కి మిడ్ పాయింట్ తీసుకోవాలి. అది నేను ఇక్కడ పి అని తీసుకున్నాను కాబట్టి అదే గివెన్లో రాస్తున్నాను. సో పి ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి. ఇంకా మనకి ఏమి ఇచ్చారంటే, ఈ పీక్యూ అనే లైను బీసీకి ప్యారలల్ అని ఇచ్చారు. పీక్యూ ప్యారలల్ టు బీసీ. సో ఆర్టీపీ ఏంటంటే, ఈ పీక్యూ అనే లైను ఏసీని బైసెక్ట్ చేస్తుందని ప్రూవ్ చేయాలి. పీక్యూ బైసెక్ట్స్ ఏసీ. సో ప్రూఫ్. సో ముందుగా మనకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నుంచి అడిషనల్గా మనం ఏం రాసుకోవచ్చో చూద్దాం. ఇక్కడ మనకు ఏబీసీ ట్రయాంగిల్లో పీక్యూ అనే లైను బీసీకి ప్యారలల్ ఇచ్చారు కాబట్టి, ఇన్ ట్రయాంగిల్ ఏబీసీ పీక్యూ ప్యారలల్ టు బీసీ. సో ఇది మనకు ఆల్రెడీ తెలుసు. ఏదైనా ఒక ట్రయాంగిల్లో ఏదైనా ఒక సైడ్కి ప్యారలల్ లైన్ డ్రా చేసినప్పుడు అదే లైను రిమైనింగ్ 2 సైడ్స్ని సేమ్ రేషియోలో డివైడ్ చేస్తుందని. సో దాన్నే మనం ఎలా రాసుకోవచ్చు అంటే, ఏపీ బై పీబీ ఈజ్ ఈక్వల్ టు ఏక్యూ బై క్యూసీ. ఇది బీపీటీ స్టేట్మెంటు. సో బై బీపీటీ ఇక్కడ ఏం రాసుకోవచ్చు అంటే, ఏపీ బై పీబీ ఈజ్ ఈక్వల్ టు ఏక్యూ బై క్యూసీ. సో ఇది 1 అని తీసుకోండి. ఇంకా మనకి ఏమి ఇచ్చారంటే, పి ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి. ఇక్కడ పి అనేది ఏబికి మిడ్ పాయింట్ అని ఇచ్చారు. పి ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి. మరి పి అనేది ఏబీకి మిడ్ పాయింట్ అయితే పి నుంచి ఏకి ఎంత డిస్టెన్స్ ఉంటుందో పి నుంచి బికి అంతే డిస్టెన్స్ ఉంటుంది. దీన్నే మ్యాథమెటికల్గా ఏపీ ఈక్వల్ టు పీబీ అని రాసుకోవచ్చు.
ఏపీ ఈక్వల్ టు పీబీ. సో ఏపీ ఈక్వల్ టు పీబీని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే, సో ఏపీ బై ఇక్కడ పీబీ ప్లేస్లో ఏపీ రాసుకోవచ్చు, లేదా ఏపీ ప్లేస్లో పీబీ రాసుకోవచ్చు. ఇక్కడ నేను పీబీ ప్లేస్లో ఏపీ రాస్తున్నా. లెఫ్ట్ సైడ్ ఏమవుతుందంటే ఏపీ బై ఏపీ, రైట్ సైడ్ ఏక్యూ బై క్యూసీ. ఇక్కడ ఏపీ ఏపీ క్యాన్సిల్ అవుతుంది. మనకి ఏమొస్తుందంటే ఏక్యూ బై క్యూసీ ఈజ్ ఈక్వల్ టు 1 వస్తుంది. క్యూసీ రైట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే ఏక్యూ ఈక్వల్ టు క్యూసీ. ఇక్కడ ఏమొచ్చాయంటే ఏక్యూ లెంత్ క్యూసీ లెంత్ ఈక్వల్ వచ్చాయి. మరి ఏక్యూ లెంత్ క్యూసీ లెంత్ రెండు ఈక్వల్గా ఉన్నాయంటే పీక్యూ ఏసీని ఏం చేసినట్టు, బైసెక్ట్ చేసినట్టు. దేర్ఫోర్ ఏసీ బైసెక్ట్స్ ఏసీ. ఇదే ప్రాబ్లము ఇంకొకసారి రివిజన్ చేసుకుంటే, ఏబిసి అనే ట్రయాంగిలే కాకుండా మీకు నచ్చిన ట్రయాంగిల్ ఏదో ఒక ట్రయాంగిల్ డ్రా చేసుకోవచ్చు. మీరు XYZ అనే ట్రయాంగిల్ డ్రా చేసుకున్నారు అనుకుందాం. ఈ XYZ ట్రయాంగిల్లో XY, YZ, ZX ఈ 3 సైడ్స్లో ఏదో ఒక సైడ్కి మిడ్ పాయింట్ తీసుకోవచ్చు. మీరు YZ అనే సైడ్కి ఏ అనే పాయింట్ తీసుకున్నారు అనుకుందాం. సో ఏ అనే మిడ్ పాయింట్. ఈ మిడ్ పాయింట్ నుంచి 2 సైడ్స్లో ఏదో ఒక సైడ్కి ప్యారలల్ లైన్ డ్రా చేసుకోవాలి. మీరు XY అనే లైన్కి ప్యారలల్ లైన్ డ్రా చేసుకున్నారు అనుకుందాం. ఇక్కడ B అనే పాయింట్, ఏబి ప్యారలల్ టు XY. సో మీరేం ప్రూవ్ చేయాలంటే ఈ YZ YX కాకుండా ఈ ఏబి అనే లైను XZని బైసెక్ట్ చేస్తుందని ప్రూవ్ చేయాలి. ఏబి బైసెక్ట్స్ XZ. మరి ఏబి అనేది XZని బైసెక్ట్ చేస్తుందని ఎప్పుడు చెప్తామంటే ఈ 2 పార్ట్స్ ఈక్వల్ అయినప్పుడు. XB పార్టు BZ పార్టు ఈక్వల్ అయితే ఏబి అనేది XZని బైసెక్ట్ చేస్తుందని చెప్పవచ్చు. అంటే సింపుల్గా మీరు XB ఈక్వల్ టు BZ అని ప్రూవ్ చేయాలి. మరి మనం తీసుకున్న ట్రయాంగిల్లో ఏబి ప్యారలల్ టు YZ కాబట్టి ఇక్కడ బీపీటీ అప్లై చేస్తే మనకు ZA బై AY ఈక్వల్ టు ZA బై AY ఈజ్ ఈక్వల్ టు ZB బై BX రాసుకోవచ్చు. సో మనకి ఇక్కడ YZ అనే సైడ్కి ఏ అనేది మిడ్ పాయింట్ కాబట్టి మరి YA లెంత్ AZ లెంత్ రెండు కూడా ఈక్వల్ ఉంటాయి. మరి ఆ 2 లెంత్ల్లో మనకి YA ప్లేస్లో AZ సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు, AZ ప్లేస్లో YA సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు AZ ప్లేస్లో YA సబ్స్టిట్యూట్ చేసుకుంటే YA ఆర్ AY. సో AY బై AY వస్తుంది. ఇక్కడ రైట్ సైడ్ ZB బై BX. AY క్యాన్సిల్ అయితే మనకు ZB బై BX ఏమొస్తుందంటే 1 వస్తుంది. ఈ BX ట్రాన్స్ఫర్ చేస్తే ZB ఈక్వల్ టు BX. సో ZB లెంత్ BX లెంత్ రెండు కూడా మనకు ఈక్వల్ వచ్చాయి. మరి 2 లెంత్లు ఈక్వల్ అంటే AB అనేది XZని బైసెక్ట్ చేస్తుందని ప్రూవ్ చేసినట్టు. నెక్స్ట్ 8th ప్రాబ్లం. యూజింగ్ థియరమ్ 6.2 prove that the line joining the midpoints of any two sides of a triangle is parallel to the
థర్డ్ సైడ్. ఇక్కడ స్టేట్మెంట్ ఏమి ఇచ్చారంటే, సో ఏదైనా ఒక ట్రయాంగిల్లో టూ సైడ్స్కి మిడ్ పాయింట్స్ తీసుకున్నప్పుడు ఆ మిడ్ పాయింట్స్ జాయిన్ చేసినప్పుడు వచ్చే లైను థర్డ్ సైడ్కి ప్యారలల్ అని ప్రూవ్ చేయాలి. సో మరి ఈ స్టేట్మెంట్ని ప్రూవ్ చేయాలంటే ఈ స్టేట్మెంట్ని మ్యాథమెటికల్ ఫామ్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. అది ఎలా కన్వర్ట్ చేసుకోవాలంటే, ముందుగా మనకు ఒక ట్రయాంగిల్ ఇచ్చారు. సో ఏదో ఒక ట్రయాంగిల్ డ్రా చేసుకోవచ్చు. నేను ఇక్కడ PQR అనే ట్రయాంగిల్ డ్రా చేసుకున్నాను. నెక్స్ట్ ఆ ట్రయాంగిల్లో టూ సైడ్స్కి మిడ్ పాయింట్ తీసుకోవచ్చు. సో ఇక్కడ నేను PQకి A అనే మిడ్ పాయింట్, PRకి B అనే మిడ్ పాయింట్ తీసుకున్నాను. సో ఈ టూ మిడ్ పాయింట్స్ జాయిన్ చేస్తే మనకు ఒక లైన్ వస్తుంది, అదే AB అనే లైను. సో ఈ లైను థర్డ్ సైడ్కి ప్యారలల్ అని ప్రూవ్ చేయాలి. సో AB అనే లైను థర్డ్ సైడ్కి ప్యారలల్ అని ప్రూవ్ చేయాలి. సో మనం ఏం ప్రూవ్ చేయాలంటే AB ప్యారలల్ టు QR. మరి AB అనే లైను QRకి ఎప్పుడు ప్యారలల్ అవుతుందంటే, ఈ AB అనే లైను PQని PRని సేమ్ రేషియోలో డివైడ్ చేసినప్పుడు. సో దాన్ని సింపుల్గా PA/AQ ఈజ్ ఈక్వల్ టు PB/BR. సో మనం ఈ రేషియోని ప్రూవ్ చేస్తే AB అనేది QRకి ప్యారలల్ అవుతుంది. మరి అది ఎలా ప్రూవ్ చేస్తామో చూద్దాం. ముందుగా గివెన్ రాసుకోవాలి. ఇక్కడ గివెన్ వచ్చేసి మనకు A అనేది PQకి మిడ్ పాయింట్, B అనే పాయింట్ PRకి మిడ్ పాయింట్. సో అదే గివెన్లో రాయాలి. ఇన్ ట్రయాంగిల్ PQR, A is the midpoint of PQ, A is the midpoint of PQ and B is the midpoint of PR and B is the midpoint of PR. సో మనం ఏం ప్రూవ్ చేయాలంటే AB ప్యారలల్ టు QR. సో ప్రూఫ్ ఇక్కడ మనకి గివెన్ ఇన్ఫర్మేషన్ నుంచి అడిషనల్గా ఏం రాసుకోవచ్చో చూద్దాం. ఇక్కడ A అనేది PQకి మిడ్ పాయింట్ అని ఇచ్చారు. సో దాని నుంచి మనం అడిషనల్గా ఏం రాయొచ్చు అంటే, ఇక్కడ A అనేది మిడ్ పాయింట్ అయితే ఈ A అనే మిడ్ పాయింట్ PQని 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసి ఉంటుంది. దాన్నే మ్యాథమెటికల్గా AP ఈజ్ ఈక్వల్ టు AQ అని రాసుకోవచ్చు. సో మనకి గివెన్ ఏంటంటే A ఇస్ ద మిడ్ పాయింట్ ఆఫ్ PQ. దీన్నే మనం మ్యాథమెటికల్గా AP ఈజ్ ఈక్వల్ టు AQ అని రాసుకోవచ్చు. సో AQని లెఫ్ట్ సైడ్ తెచ్చుకుంటే AP/AQ ఈజ్ ఈక్వల్ టు 1 వస్తుంది. ఇది 1 అని తీసుకోండి. సో అలానే మనకు B is the మిడ్ పాయింట్ ఆఫ్ PR. మరి దీని నుంచి మనం ఏం రాసుకోవచ్చు అంటే, ఇక్కడ B అనే పాయింట్ PRని 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసి ఉంటుంది. దాన్ని మ్యాథమెటికల్గా సో ఫస్ట్ B is the మిడ్ పాయింట్ ఆఫ్ PR. సో మ్యాథమెటికల్గా ఏం రాసుకోవచ్చు అంటే PB ఈక్వల్ టు BR. PB ఈక్వల్ టు BR. సో BRని లెఫ్ట్ సైడ్ తెచ్చుకుంటే PB/BR ఈజ్ ఈక్వల్ టు 1. ఇది 2 అని తీసుకోండి. ఇక్కడ
ఈ 2 అబ్జర్వ్ చేస్తే రైట్ సైడ్ క్వాంటిటీస్ ఈక్వల్ ఉన్నాయి కాబట్టి లెఫ్ట్ సైడ్ క్వాంటిటీస్ కూడా ఈక్వల్ అని రాసుకోవచ్చు. ఇక్కడ ఉండే లెఫ్ట్ సైడ్ క్వాంటిటీ ఏపీ బై ఏక్యూ ఈజ్ ఈక్వల్ టు పీబీ బై బీఆర్. సో మనకి 2 క్వాంటిటీస్ ఈక్వల్ ఉన్నాయి కాబట్టి లెఫ్ట్ సైడ్ క్వాంటిటీస్ కూడా ఈక్వల్ రాసుకోవచ్చు. ఇది ఫ్రమ్ 1 అండ్ 2. మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏపీ లేదా పిఏ బై ఏక్యూ ఈక్వల్ టు పీబీ బై బీఆర్ అని వచ్చింది. మనకి ఆల్రెడీ తెలుసు కాన్వర్స్ ఆఫ్ పీపీటీ స్టేట్మెంటు. సో ఏదైనా ఒక ట్రయాంగిల్లో ఏదైనా ఒక లైను 2 సైడ్స్ని సేమ్ రేషియోలో డివైడ్ చేసినట్లయితే అదే లైను థర్డ్ సైడ్కి ప్యారలల్ అవుతుందని. సో బై కాన్వర్స్ ఆఫ్ బీపీటీ సో ఏబి అనేది క్యూఆర్కి ప్యారలల్ అవుతుంది. ఏబి ప్యారలల్ టు క్యూఆర్.